వెల్కమ్ టు ఎంఈ న్యూస్. తాండవ రిజర్వాయర్లో 10 లక్షల చేపపిల్లలు విడుదల. తాండవ రిజర్వాయర్ను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు అన్నారు. వివరాల్లోకి వెళ్తే అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం ఏకైక మేజర్ రిజర్వాయర్ తాండవ రిజర్వాయర్లో మత్స్యశాఖ ఆధ్వర్యంలో చేప పిల్లలను విడుదల చేసే కార్యక్రమం బుధవారం నాడు జరిగింది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు, జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. తొలుత గంగమ్మకు పూజలు నిర్వహించి అనంతరం స్పీకర్ అయ్యన్న, కలెక్టర్ విజయకృష్ణన్ కలిసి తాండవ నీటిలో 10 లక్షల చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ తాండవ రిజర్వాయర్ను అన్ని విధాలుగా అభివృద్ధి చేసి రైతులకు, మత్స్యకారులకు అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. మన పూర్వీకులు ఎంతో దూరదృష్టితో నిర్మించిన ఈ రిజర్వాయర్ ద్వారా సుమారు 53 ఎకరాలు సాగునీరు అందుతుందని, నర్సీపట్నం నియోజకవర్గంతో పాటు పాకలపాడు, కోటవుట్ల, కోటనందూరు, తుని వరకు రైతాంగం ఈ రిజర్వాయర్పై ఆధారపడిందన్నారు. గత 5 ఏళ్ల ప్రభుత్వ హయాంలో రిజర్వాయర్ నిర్వహణ పూర్తిగా నిర్లక్ష్యం చేశారని, కనీసం గేట్లు పడిన కన్నాను కూడా పోర్చలేని దుస్థితిలో గత పాలకులు సాగిందని విమర్శించారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నికల రిజర్వాయర్ కమిటీ సభ్యులు రిజర్వాయర్ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని వారు ప్రత్యేకంగా అభినందించారు. నాతవరం నుంచి తాండవ జంక్షన్ వరకు ఉన్న ఇరిగేషన్ రోడ్డును గతంలో పట్టించుకోలేదన్నారు. తాను ప్రత్యేక చొరవ తీసుకుని ఆ రోడ్డును ఆర్ఎండ్బి శాఖకు బదిలీ చేయించానని, 6.36 కోట్ల అంచనాలతో ప్రతిపాదన సిద్ధం చేస్తున్నామని, 1-2 నెలల్లో నిధులు మంజూరు చేయించి పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే తాండవ జంక్షన్ నుండి ప్రాజెక్టు స్పిల్వేర్ కోరుకున్న రోడ్డు నిర్మాణానికి 2 కోట్లు అవసరమని అధికారులు చెప్పారని, ఆ నిధులు సిఆర్ఎస్ గ్రాంట్ ద్వారా సమీప ఫ్యాక్టరీలను సేకరించి రోడ్డు నిర్మాణం పూర్తి చేయడానికి సంపూర్ణంగా కృషి చేస్తామని స్పీకర్ అన్నారు. రిజర్వాయర్పై ఆధారపడి 14 గ్రామాల మత్స్యకారులు జీవనిస్తున్నారని, వారికి లబ్ధి చేకూర్చేందుకే 10 లక్షల చేపపిల్లు వదిలామన్నారు. ప్రభుత్వం మత్స్యకారులకు 60 ఏళ్ల నుండి 50 ఏళ్ళకే పెన్షన్ అందిస్తుందని, ఈ ప్రాంతంలో ఇప్పటికే 62 మంది లబ్ధిదారులు ఈ పెన్షన్ పొందుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో తాండవ ప్రాజెక్ట్ చైర్మన్ కరక సత్యనారాయణ, ఆర్డీఓ వివి రమణ, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ సూర్యచంద్ర, టీడీపీ మండల ప్రెసిడెంట్ నందిపల్లి వెంకటరమణ, తాండవ డిఈ అనురాధ, ఎఫ్డిఓ నాగమణి, నాతవరం ఇన్ఛార్జి ఎంఆర్ఓ మహేష్, ఉమ్మడి విశాఖ జిల్లా మత్స్యశాఖ సంయుక్త సంచాలకులు పి లక్ష్మణరావు, అనకాపల్లి జిల్లా మత్స్యశాఖ అధికారి పి విజయ, స్థానిక నాయకులు, అధికారులు, రిజర్వాయర్ కమిటీ సభ్యులు, పార్టీ నాయకులు మరియు మత్స్యకారులు, ప్రజలు పాల్గొన్నారు. ఇటువంటి మరిన్ని కార్యక్రమాలు చూడటానికి ఈ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎంఈ న్యూస్. మరి ఈరోజు అందరూ తెలుసు, తాండవ రిజర్వేయర్ అన్నది మన పూర్వీకులు ఇప్పుడు మనకి కట్టినటువంటి విషయం మీ అందరికి తెలిసిన విషయమే. సుమారు నాకు తెలిసి 53,000 ఎకరాలకి సాగు అవుతుంది. మన మండలమే కాదు, పాకిరేపేట మండలం, కోటవోట్ల మండలం, యువతల కోటనందూరు మండలం, అవతలపూడి మండలం, తుని, అక్కడ వరకు తాండవ నీరు మీద ఆధారపడి వ్యవసాయాలు జరుగుతున్నాయి. అయితే గత 5 సంవత్సరాల్లో నేను కామెంట్ చేయను, కానీ మీకు అంత తెలిసిందే, నిర్లక్ష్యం చేశారు. కనీసం గేటుకి కన్నం పడితే కన్నం కూడా మిగిలిపోయారు. మళ్ళీ అప్పుడు మన పెద్దలందరినీ కూర్చోబెట్టి వాళ్ళు డబ్బులు వేసుకొని గేట్ కూడా బాగు చేసుకున్నాం. అయితే మొన్న మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి అమ్మ బ్రహ్మాండం చేశారమ్మా. ఈ కమిటీ ఉన్నారు, కమిటీ మొన్న ఎలక్టెడ్ కమిటీది, రైతులు ఓట్లు ఎలక్టెడ్ కమిటీ సభ్యులు మాత్రం చాలా బ్రహ్మాండంగా పనిచేశారు. మొత్తం ఎంతమంది మీరు కమిటీ? 324 మంది అండి. మొత్తం ప్రెసిడెంట్ లో 324 మంది అమ్మా. 12 మంది డైరెక్టర్, 27 మంది ప్రెసిడెంట్ ఉంటారు. ఈ పంటకి ఇబ్బంది లేకుండా మొత్తం కమిటీ వాళ్ళు అందరూ కూడా జాగ్రత్తగా పనిచేశారమ్మా. వాళ్ళందరినీ కూడా మనం అభినందించాల్సిన అవసరం కమిటీ వాళ్ళని. అదేవిధంగా ఇక్కడ ఇందాక మన వాళ్ళు చెప్పిన ఆఫీసులు చెప్పినట్టు విశాఖపట్నం జీవీఎంసీలతో కూడా మాట్లాడి మనం ఆ ప్రాబ్లం కూడా సాల్వ్ చేయగలిగితే సఫిషియెంట్గా ఉంటుంది. రెండవది ఏంటంటే ఇక్కడ
నాతవరం నుంచి తాండవ జంక్షన్ వరకు కింద జంక్షన్ వచ్చిన జంక్షన్ లో అక్కడి వరకు పంచాయతీరాజ్ రోడ్డు ఉండేదమ్మా. ఆ రోడ్ ఏం చేసిందంటే పంచాయతీరాజ్ గ్రాంట్లు లేవని చెప్పి కాదు సార్, ఇరిగేషన్ సారీ ఇరిగేషన్ ఉండేది. తాండవ నుంచి ఇరిగేషన్ కదమ్మా, నాతవరం నుంచి. దాన్ని ఏం చేశారంటే వీళ్ళ డబ్బులు లేవు, కనీసం గొయ్యిలు కూడా కప్పలేకపోతున్నారు. అప్పుడు నేను ఆలోచన చేశానంటే దాన్ని ఆర్ఎన్బికి మార్చేశాను. ఆర్ఎన్బికి మార్చేసాం, ఎస్టిమేషన్ కూడా వేసాం. 6,36,00,000. 6,36,00,000 ఎస్టిమేషన్ వేసారమ్మా. మొత్తం నాతవరం ఊర్లోంచి ఇక్కడ వరకు జంక్షన్ వరకు అది సీఈగా వెళ్ళిపోయింది. ఒక 2 నెలల్లో శాంక్షన్ వచ్చేస్తే వర్క్ కూడా అయిపోద్ది. కాకపోతే ఆ ప్రాజెక్ట్ నుంచి ఇక్కడి వరకు రావడానికి ముందాక ఆ లేడీస్ అడుగుతున్నారు కదా రోడ్డు కావాలని. ఈ ప్రాజెక్ట్ అంటే వాళ్ళ కోసమని కాదు, ప్రాజెక్ట్ మెయింటెనెన్స్ కూడా రోడ్డు అవసరం. స్పిల్వే కింద ఉంది, అక్కడికి వెళ్ళాలంటే మెటీరియల్ వెళ్ళాలన్నా ఏం వెళ్ళాలన్నా రోడ్డు అవసరం. అంటే ఇక్కడ ప్రెస్ వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను, నాతవరం నుంచి ఆ జంక్షన్ వరకు ఆల్రెడీ 6,25,000 6,36,00,000కి శాంక్షన్ అయిపోయింది. అది ఒక 2 నెలల్లో పూర్తి చేసి బాధ్యత నేను తీసుకుంటాం, నాది బాధ్యత అది. అయితే ఇక్కడి నుంచి ఇక్కడి వరకు రోడ్డుకి ఇప్పుడు అడిగాను నేను ఆ అమ్మాయిని, 2 కోట్ల రూపాయలు 2 కోట్ల రూపాయలు అవుతుంది అని చెప్పి మేడం గారు చెప్తున్నారు. 2 కోట్ల రూపాయలు మీ దగ్గర లేవు, నా దగ్గర లేవు. దీని పరిష్కారం ఏంటంటే మేడం గారే. అంచేత సిఎస్ఆర్ గ్రాంట్ ఫ్యాక్టరీ వాళ్ళు కొంతమంది అడిగి ఏదో బాధపడి దాన్ని ఏదో కొంచెం చేద్దాం, అందుకే ఇక్కడ గట్టిగా మాట్లాడలేకపోతున్నాం. ఎందుకంటే ఇక్కడ ఆ గ్రాంట్ లేదు నా చేతిలో. అంచేత మేడం గారు ఉన్నారు కాబట్టి వారు కూడా ఓకే అంటున్నారు కాబట్టి నేను మేడం గారు మాట్లాడి కొన్ని ఫ్యాక్టరీలు అక్షితాపురం దగ్గర కొన్ని ఫ్యాక్టరీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి వాళ్ళ కొన్ని డబ్బు తీసుకొని సిఎస్ఆర్ గ్రాంట్ తీసుకొని దాన్ని కూడా పూర్తి చేయడం కోసం ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాను. అంతేకాకుండా ఈవేళ ఈ తాండవాలో ఇప్పుడే చేప పిల్లలన్నీ వదిలాం. సుమారు 10 లక్షల చేప పిల్లల్ని ఈవేళ ఇంట్లో వదలాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ కార్యక్రమం స్టార్ట్ చేసాం మనం. ఇక్కడ మరి ఫిషర్మెన్ కమ్యూనిటీ వాళ్ళు కూడా దీని మీద ఆధారపడి ఉన్నారు, మీ అందరూ తెలిసిందే. ఈ ఫిషర్మెన్ కమ్యూనిటీ వాళ్ళు ఇక్కడ సుమారు ఎన్ని గ్రామాలంటే 14 గ్రామాల్లో ఉన్నారు. నాకున్న లెక్క ప్రకారం 14 గ్రామాల్లో ఫిషర్మెన్ కమ్యూనిటీ ఉన్నారు. ఈ 14 గ్రామాల ఫిషర్మెన్ కమ్యూనిటీకి తాండవ ఒకటి, రమణాపల్లి ఒకటి, ఇటువంటి కొన్ని రిజర్వాయర్లు ఉన్నాయి. వాళ్ళలో చేపలన్నీ కూడా వారి మీద గవర్నమెంట్ నిర్ణయం ప్రకారంగా వారికి తీసుకోవాల్సిన హక్కులు ఉన్నాయి. అయితే ఇక్కడ ఏంటంటే ఈ ఫిషర్మెన్ కమ్యూనిటీ అమ్మ లైసెన్స్ కూడా ఉంటాయి. ఇది ఎవరైతే చేపలు ఫిషర్మెన్ కమ్యూనిటీ ఉంటారో వాళ్ళకి ఇండివిజువల్ లైసెన్సులు కూడా ఉంటాయి, లైసెన్సులు కూడా ఉన్నాయి. అయితే వీళ్ళకి గవర్నమెంట్ వచ్చిన తర్వాత అందరిలాగే వీళ్ళకి కూడా 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి పెన్షన్ కూడా ఇవ్వాలని చెప్పి గవర్నమెంట్ నిర్ణయం తీసుకున్న సంగతి మీకు తెలుసు. ఏరియాలో సుమారు ఎంతమందికి వస్తున్నాయండి పెన్షన్లు? ఇక్కడ 62 మందికి, 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి 62 మందికి లిస్ట్ అవుట్ చేసి 62 మందికి కూడా ప్రతి నెల కూడా పెన్షన్ ఇచ్చే ఏర్పాటు కూడా జరుగుతుంది ఇక్కడ 50 ఇయర్స్ దాటిన వాళ్ళకి. అంచేత ఈ రోడ్డు కూడా వేస్తే వాళ్ళ కోరిక కూడా వెళ్ళొచ్చాం, మనందరం వచ్చాం. ఇందాక మా ఆర్తిస్తూ